యాక్చువల్ సార్కోడ్స్ గురించి స్టార్ట్ చేస్తున్నానండి ఫస్టు. ఈ సార్కోడ్స్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారు అంటే, ఫస్టు హెల్తీ హ్యూమన్ బీయింగ్ టిష్యూస్ నుంచి అండ్ హార్మోన్స్ నుంచి అండ్ కొన్ని కొన్ని సార్లు ఏదన్నా అంటే ఆర్గానిజం ఏదన్నా మెయిన్ ప్రాబ్లమ్ ఏదన్నా అయిందనుకోండి, దాని ఫంక్షనింగ్ ప్రాబ్లమ్ గానీ, లేకపోతే హార్మోన్స్ కరెక్ట్‌గా యాక్ట్ చేయటం లేకపోవటం వల్ల గానీ అలాంటివి జరగటం వల్ల ఈ సార్కోడ్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. అలాంటి కండిషన్స్‌లో మనం సార్కోడ్స్ డ్రగ్స్‌ని యూజ్ చేస్తాం. యాక్చువల్‌గా ఈ సార్కోడ్స్ చాలా ఉన్నాయి హోమియోపతిలో. బట్ ఇన్ జనరల్‌గా మనం యూజ్ చేసేవి కొన్ని కొన్ని అంటే ఇప్పుడు చెప్పబోయే వాటిలో కొన్నిటిని నేను యూజ్ చేయటం జరిగింది. అవి మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి. కొన్ని కొన్ని కేసెస్‌లో. అంటే ఎలాంటి కేసెస్‌లో అంటే పర్టిక్యులర్‌గా ఏదన్నా సరే ఆర్గాన్స్ గానీ, లేకపోతే ఎక్కడన్నా సరే హార్మోన్స్ కానీ, ఎక్కడైనా సరే ఎంజైమ్స్ కానీ, ఎక్కడైనా స్టిమ్యులేషన్ కావాలి వాటికి. అక్కడ రియాక్షన్ సరిగ్గా లేదు అనుకోండి. అలాంటి కండిషన్స్‌లో కానీ, లేకపోతే ఆల్టర్‌నేట్ స్టేట్ ఆఫ్ మెంటల్ సింప్టమ్స్ అండ్ ఫిజికల్ సింప్టమ్స్ అలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు గానీ, లేకపోతే మనం ఇచ్చిన డ్రగ్‌కి మనం ఇంటర్ కరెంట్ రెమెడీగా కూడా మనం సార్కోడ్స్‌ని ప్రిస్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కొంచెం డీప్ యాక్టింగే ఉంటాయి. అండ్ ఇవి ఎప్పుడెయ్యాలి అనే దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆహ్, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ అనేది ఏ టైంలో వేస్తే బెటర్‌గా ఉంటుంది. అలాంటిది అంటే ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్ కేసెస్‌లో అలాంటివి కొంచెం చూసుకొని వేస్తే గనక మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ కామన్‌గా సార్కోడ్స్‌లో కొన్ని యూజ్ చేసేవి మెయిన్ నా నా దానిలో నేను ఎక్కువగా ఫాలిక్యులినం ఒకటిచ్చాను. అండ్ ఊఫరినం ఇచ్చాను. అండ్ హిస్టమైన్ ఒకటి చాలా సార్లు ఇచ్చాను. హిస్టమైన్ కూడా పనిచేస్తుంది. థైరాయిడినం మనందరికీ తెలిసిందే. అండ్ యాహ్! వీటి వరకే నేను యూజ్ చేశానండి. అండ్ కాకపోతే మిగతావన్నీ గూడా అంటే ఒక ఐడియా కోసం నేను మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాలిక్యులినం గురించి చెప్తున్నాను. ఫస్ట్ మెడిసిన్ ఫాలిక్యులినం. ఇది ఓవరీస్ నుంచి సెక్రీట్ అయ్యే హార్మోన్ ఇది. ఫాలిక్యులినం అనేది ప్రతి సార్కోడికి కూడా ఆహ్, మనం చూసుకోవాలి. అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకి కొన్ని డ్రగ్స్‌తో మ్యాచ్ అవుతూ గూడా ఉంటుంది. ఇక్కడ ఫాలిక్యులినంలో వచ్చేసరికి ఏంటంటే, వాళ్ళు ఎక్కువగా ఎవరో మమ్మల్ని అంటే కంట్రోల్ చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, డామినేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకిష్టం లేకుండా, వాళ్ళకి నచ్చకుండా పనులేదైనా చేయిస్తున్నారు. అండ్ లేకపోతే ఎవరి కోసమో వాళ్ళ థింగ్స్‌ని వాళ్ళు ఇండివిడ్యువాలిటీని సప్రెస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాంటి కండిషన్స్‌లో ఫాలిక్యులినం అనేది మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే లైక్ సెపియా డ్రగ్ తీసుకోండి. దానిలో గూడా మనకి అలాంటి కండిషనే ఉంటుంది. కార్సినోసినం తీసుకోండి. దానిలో గూడా అలాంటి కండిషనే ఉంటుంది. వాళ్ళు గూడా దేనికి నో చెప్పలేరు. అండ్ వాళ్ళకి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా వాళ్ళు పనులైతే చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ కోసం అని. లేకపోతే కొన్ని కొన్ని సార్లు వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోలేక అండ్ దే విల్ ట్రై టు కంట్రోల్ దేర్ సెల్వ్స్. సో, అలాంటి కండిషన్స్‌లో ఏదన్నా సరే పీసీఓడీ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఈవెన్ థైరాయిడ్ కానీ అలాంటి కండిషన్స్ ఉన్నాయనుకోండి ఫిమేల్‌లో ఎవరిలో అయినా, అప్పుడు ఫాలిక్యులినం అనే డ్రగ్ బాగా పనిచేస్తుంది. అండ్ ఈ డ్రగ్గు యాక్చువల్‌గా ఏంటంటే ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇంబాలన్స్ అంటే ఫాలిక్యులినం అనేది ఓరిల్ నుంచి వచ్చే హార్మోన్స్ కదా! దాని మీద అది యాక్ట్ చేస్తుంది. ఇది మెయిన్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు చేయాలి ఈ డ్రగ్గు అంటే బిఫోర్ మెన్సెస్. ఎస్పెషల్లీ వీళ్ళ కంప్లెయింట్స్ అన్నీ బిఫోర్ మెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం కదా! అలాంటి కండిషన్స్‌లో వీళ్ళు ఎక్కువగా అంటే
ఎక్సెసివ్‌గా తినడము గానీ, వెయిట్ గెయిన్ చేయటం కానీ, అలాంటి లేదంటే మైగ్రేన్ కండిషన్స్ కానీ, ఏది మెన్స్ట్రుయేషన్ బిఫోర్ వచ్చే కంప్లెయింట్స్ ఇలాంటివన్నీ, ఇలాంటి వాటన్నిటికి గూడా ఈ ఫాలిక్యులర్ బాగా పనిచేస్తుంది. సో, అందుకోసం మనం మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఆఫ్ మెన్‌స్ట్రుయల్ పీరియడ్ దట్ మీన్స్ లైక్ 1-15 డేస్ అలా ఆ టైంలో గనక మనం ఈ డ్రగ్గు అంటే పేషెంట్‌కి సూట్ అయితే కనుక, మనం ఆ టైంలో ఈ డ్రగ్‌ని ఇవ్వాలి. లైక్ నాట్ లైక్ డైలీ ఏసుకోండి, నెల రోజుల పాటు వాడండి అట్లా చెప్పకూడదు. సో, ద బెస్ట్ పీరియడ్ ఈస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్‌స్ట్రుయల్ సైకిల్. సో, ఆ టైంలో ఇస్తే గనక వాళ్ళు దాన్ని ఓవర్‌కమ్ అవుతారు. వాళ్ళు దే బ్రేక్ ద రూల్స్. అట్స్ లైక్ కంట్రోలింగ్ అనేది అండ్ ఎవరైనా సరే ఓవర్ పవర్ చేస్తున్నారనేది, అలాంటి వాటన్నిటిని బ్రేక్ చేసి నార్మల్‌కి రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. అండ్ వీళ్ళకి డ్రీమ్స్ కూడా కొన్నుంటాయి. వాళ్ళు బయటికెళ్ళిపోవాలి, వాళ్ళని ఎస్కేప్ అయ్యి ఎళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు దాని నుంచి బయటికైతే ఎళ్ళలేరు. సో, మనం ఈ డ్రగ్ ఇచ్చేటప్పుడు మెయిన్ మనకి సెపియా గానీ, కార్సినోసిన్ గానీ, లాక్టాన్ గానీ ఇవన్నీ మనకి సిమిలర్‌గా కొంచెం అనిపిస్తాయన్నమాట. అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఊఫరినం. ఊఫరినం అంటే ఓవరీ గ్లాండ్ నుంచే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ జ్యూస్ ఆఫ్ ఓవరీ గ్లాండ్ ఆఫ్ షీప్ ఆర్ కౌ దాని నుంచి ఈ డ్రగ్గు ఈ సార్కోట్ తీయడం జరిగింది. ఇది ఎక్కువగా ఇది కూడా ఎలాంటి కండిషన్స్‌లో అంటే ఇన్‌ఫెర్టిలిటీ కండిషన్స్ కానీ, పీసీఓడీ కండిషన్స్ కానీ, ఎక్కువగా యాక్నే కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆర్థరైటిస్, జాయింట్స్ కండిషన్స్‌లో ఎక్కువగా ఈ డ్రగ్ పనిచేస్తుంది. అండ్ మెయిన్ మనం చాలా సార్లు వింటూ ఉంటాము. కొంతమంది క్లైమాట్రిక్ ఫేజెస్‌లో వచ్చేసరికి వాళ్ళు చాలా డిప్రెషన్‌కెళ్ళిపోవటం గానీ, క్లైమాట్రిక్ పీరియడ్స్ అంటే తెలుసు కదండీ! నార్మల్‌గా ఇట్స్ లైక్ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన పీరియడు అండ్ ప్రెగ్నెన్సీ అండ్ మెనోపాజ్. వుమెన్‌కైతే దోస్ ఆర్ ఆల్ క్లైమాట్రిక్. దీస్ ఆర్ ద క్లైమాట్రిక్ పీరియడ్స్ అనమాట. మేజర్‌గా హార్మోన్స్‌లో చేంజెస్ అనేది ఆ టైమ్స్‌లో ఎక్కువగా జరుగుతుంది. సో, ఆ టైమ్స్‌లో వచ్చే డిప్రెషన్స్ కానీ, హాట్ ఫ్లషెస్ కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటిలో గూడా ఇది ఎండోమెట్రియోసిస్ కండిషన్స్‌లో గానీ, ఈ ఊఫరినం అనే డ్రగ్గు ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ స్కిన్ కండిషన్స్‌లో గూడా లైక్ ఇప్పుడు నేను ఇందాక చెప్పా గదా! యాక్నే అని. అది మెయిన్ ప్రామినెంట్‌గా ఈ డ్రగ్‌లో మనకి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా పేషెంట్‌కి కనుక మనకి ఇలాంటి కండిషన్స్ లైక్ ఇప్పుడు మనం పీసీఓఎస్ కానీ, యాక్నే గానీ, ఆస్టియోఆర్థరైటిసు, ఎండోమెట్రియోసిస్ అలాంటివున్నప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రామినెంట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ళు మెన్‌స్ట్రుయేషన్ పీరియడ్‌లో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్ వాళ్ళు ఫీల్స్ బెటర్ అనమాట. వాళ్ళకి కంప్లెయింట్స్ కానీ, ఈవెన్ స్కిన్ గానీ అన్నీ నార్మల్ అయినట్టుగా వాళ్ళకనిపిస్తుంది. అండ్ ఇక్కడ అది కూడా మెన్షన్ చేశారు. లైక్ వాళ్ళ స్కిన్ సింప్టమ్స్ బెటర్ అవుతాయని చెప్పాను గదా! అలా యాక్నే కానీ, ఈవెన్ ఇచింగ్ గానీ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఆహ్, బెటర్ అవుతుందనమాట. అంటే అమెల్రేట్ అవుతుంది పీరియడ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. అది ఒక కీ సింప్టమ్ అండి దీనికి. నెక్స్టొచ్చి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి అండ్ ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయానండి. ఓఫరెనమ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే
ఊఫరెనమ్ వచ్చి సెకండ్ హాఫ్ ఆఫ్ మెన్‌స్ట్రల్ పీరియడ్. లైక్ మనకి 15 డేస్ తర్వాత మన ఫస్ట్ డే నుంచి కాలిక్యులేట్ చేసుకుంటే 15 డేస్ తర్వాత మనం యూఫరెనమ్‌ని అడ్మినిస్ట్రేట్ చేయాల్సొస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ద ఊఫరెనమ్ అనమాట. అండ్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ గురించి చాలామంది వినే ఉంటారు. దీన్ని లవ్ హార్మోన్ అంటారు. అండ్ ఇది యాంటీ యాంగ్జైటీ డ్రగ్‌గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు జనరల్‌గా. ఇది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అయింది అంటే, ఇది సెక్రీటెడ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఇది క్రూషియల్ రోల్ ఎక్కడ ప్లే చేస్తుంది అంటే, చైల్డ్ బర్త్ ప్రాసెస్‌లో గానీ అండ్ సమ్‌టైమ్స్ ఇట్స్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద మేల్ రీప్రొడక్షన్ ఆల్సో. అండ్ దీన్ని లవ్ హార్మోన్ అని ఎందుకంటారు అంటే, ఈ పేషెంట్స్ ఎలా ఉంటారంటే, వీళ్ళు లైక్ మనం చాక్లేట్ సార్ ఇప్పుడు ఫోర్త్ సూపర్ క్లాస్ చెప్తున్నారు గదా! లైక్ వాళ్ళలాగా వీళ్ళకి సోషల్ రిలేషన్‌షిప్ కావాలి, ఇంటరాక్షన్స్ కావాలి, హగ్గింగ్ కావాలి అండ్ లవ్, అవన్నీ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బాండింగ్ అనేది ఉండాలి. అండ్ సో, ఆహ్, దే ఫీల్ వాళ్ళకేంటంటే బాండింగ్, వెల్ బీయింగ్ అవన్నీ కావాలి ఇలాంటి పేషెంట్స్‌లో. సో, అందువల్ల దీన్ని లవ్ హార్మోన్ అని అంటారు. అండ్ ఈ ఇదొచ్చి ఎలాంటి పేషెంట్స్ జనరల్‌గా ఆక్సిటోసిన్‌కి వస్తారు అంటే, వీళ్ళ ఎమోషనల్ పెయిన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పా గదా! లవ్‌కి వాళ్ళకి బాండింగ్ అనేది కావాలి, వెల్ బీయింగ్ కావాలి, టుగెదర్‌నెస్ కావాలి, పీపుల్ కావాలి. అలాంటి వాళ్ళకి చిన్నదేదైనా జరిగినా సరే యాంగ్షియస్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఎమోషనల్ పెయిన్ అనేది ఉంటుంది. వీళ్ళకి చెప్పే రీజన్సు, స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ జనరల్‌గా ఎలా ఉంటాయంటే, లైక్ ఆఫీసుల్లో అయితే గనక బాస్‌తో ప్రాబ్లమ్సు, టార్చర్ చేస్తున్నారు బాస్ అని చెప్పడం గానీ, లేకపోతే స్కూల్ పిల్లలైతే గనక స్కూల్‌లో ఆహ్, సోషల్ సిట్యుయేషన్స్ ఏదైనా జరగటం, అదర్‌వైజ్ లేకపోతే బుల్లీ చేయడం, అలాంటివన్నీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ కింద వీళ్ళకొస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ వచ్చి ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా బాగా పనిచేస్తుంది. ఈవెన్ మనకి అందరికీ తెలుసు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌కి మెయిన్ పాజిటివ్ ఫ్యాక్టర్ అనేది మెంటల్ సింప్టమ్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుందది. అది కరెక్ట్ చేస్తే గానీ అది క్యూర్ అయితే అవ్వదు దానికి. సో, అలాంటి కండిషన్స్‌లో మనకి ఆక్సిటోసిన్ అనేది బాగా పనిచేస్తుంది. అండ్ నేను ఇంకొకటి గూడా యూజ్ చేశాను. యాక్చువల్‌గా ప్రొజెస్ట్రాన్ అనేది గూడా బాగా ఇప్పుడు అంటే ఓవర్‌గా బ్లీడింగ్ అవుతుంది గదా! అలాంటి కండిషన్స్‌లో ప్రొజెస్ట్రాను జనరల్‌గా మన అలోపతి వాళ్ళు టాబ్లెట్స్ పెడతారు. మనకి ఈ హోమియో డ్రగ్గు బాగా పనిచేస్తుందనమాట ప్రొజెస్ట్రాన్ అనేది. ఇది ఆహ్, ఈస్ట్రోజన్ ఎఫెక్ట్‌ని కంప్లీట్‌గా రివర్స్ చేస్తుంది. సో, దానివల్ల బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. దీన్ని ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? దీన్ని ఎక్కువగా అది మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అయ్యే వాళ్ళలో గాని అండ్ ఇన్సోమ్నియా అంటే వీళ్ళ వెయిట్ గెయిన్ అవుతాము. అంటే అబ్డోమెన్‌లో పెయిన్ ఉంటుంది. బ్లోటింగ్ ఉంటుంది. అండ్ నాసియా ఉంటుంది. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ ఉంటాయి. అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇరిటబిలిటీ, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి సివియర్ డిప్రెషన్ కండిషన్స్‌లో అలాంటి వాటిల్లో ఇది ప్రొజెస్ట్రాన్ అనేది యూజ్ చేస్తారు. కానీ ఇది ఎక్కువగా యూజ్ చేయటం అనేది చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల
డిజీనెస్ వస్తుంది. లైట్‌గా ఫెయింట్ అయినట్టుంటుంది. సో, అందువల్ల మనం ఇచ్చేటప్పుడు లో లెవెల్స్‌లోనే నార్మల్‌గా ఇప్పుడు ఇవి చెప్పినవన్నీ కూడా జనరల్‌గా 6 సి అలాంటి పవర్‌లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. దీన్ని మనం హైపోటెన్సిస్‌లో ఇవ్వం ఇవిచ్చేటప్పుడు. సో, అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు లో పొటెన్సీలో లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ద కేస్ చెప్తున్నాను. అలాంటప్పుడు మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. నేను ఒక కేస్‌లో ప్రొజెస్ట్రాను ఇచ్చాను. ఒక 2 కేసెస్‌లో అట్లా. బట్ నేను షార్ట్ పీరియడే యూజ్ చేశాను. ఆ పేషెంట్‌కి టూ మచ్‌గా ఓవర్ బ్లీడింగ్ అనేది అంటే ప్రొలాంగ్డ్‌గా ఆహ్, బ్లీడింగ్ అనేది ఉన్నది. సో, ఆ కండిషన్‌లో నేను ప్రొజెస్ట్రాన్ ఇస్తే ఆమెకి రిలీఫ్ అయితే వచ్చిందనమాట. అంటే మనం మెయిన్‌గా కేస్ తీసుకొని మనం ఎలా అయితే ప్రొసీడ్ అవుతామో సేమ్ అలాగే ప్రొసీడ్ అవుతాము. ఇన్ కేస్ మధ్య మధ్యలో అవసరమైనప్పుడు మనం ఇలాంటి వాటిని గూడా ఇంక్లూడ్ చేసుకుంటే కేస్‌లో మనకి రిజల్ట్స్ అనేది ఫాస్ట్‌గా వస్తాయి. అండ్ పోస్ట్ మెన్‌స్ట్రల్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ గానీ, ప్రీ మెనోపాజల్ సిండ్రోమ్ అండ్ ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్‌లో సిస్ట్‌లు ఉన్నప్పుడు గానీ, అండ్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్‌కి కూడా ఫైబ్రాయిడ్స్‌కి కూడా దీన్ని యూజ్ చేస్తారని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మెయిన్ మనకి బాగా యూజ్ అయిన దానిలో మనకి అందరికీ తెలిసింది ఇన్సులిన్. ఇన్సులిన్ అనేది ఇట్స్ లైక్ కామన్ అయిపోయింది ఈ కాలంలో. ఇది సార్కోడ్ ఇది కూడా. అండ్ దీన్ని 30 పొటెన్సీలో గూడా యూజ్ చేయొచ్చు. అండ్ రిపిటీషన్ గూడా చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అంటే ఇఫ్ ద కేస్ రిక్వైర్డ్ దట్. ఎలాంటి కేసెస్‌లో ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఇవ్వచ్చు అంటే గనక జనరల్‌గా మనకి షుగర్ లెవెల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఒక్కొక్కసారి అది ఎలా తెలుస్తుంది మనం టెస్ట్ చేసుకోకుండా అంటే కొంతమంది కేసెస్‌లో మనకి అల్సర్సు, బాయిల్సు అవన్నీ అక్యూట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అవి తగ్గవు. అదర్‌వైజ్ రికరెంట్‌గా వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాంటి కండిషన్స్‌లో ఇవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు అలర్జిక్ ఎగ్జిమా కండిషన్స్ అనేది ఉంటాయి. అలాంటి కండిషన్స్‌లో గూడా మనం ఇన్సులిన్ అనేది ఇవ్వచ్చు. అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అవి కాన్స్టెంట్‌గా ఒక లెవెల్ అనేది వాళ్ళతో మెయింటైన్ అవ్వదు. అలాంటి కండిషన్స్‌లో గూడా మనం ఇన్సులిన్ అనేది ఇవ్వచ్చు. అండ్ క్రానిక్ డయోరియా కండిషన్స్ అనేది ఉంటాయి. కొంతమంది షుగర్ పేషెంట్స్‌లో. అలాంటి కండిషన్స్‌లో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఇందాక చెప్పినట్టు రికరెంట్ ఇన్ఫెక్షన్సు అండ్ సపురేషన్స్ అంటే లైక్ ఆహ్, చీము పట్టినట్టు అయిపోవటము, కొన్ని కొన్ని సార్లు ఇన్ఫెక్షన్స్ ఏదన్నా వచ్చినప్పుడు, ఏదన్నా వూండ్స్ అయినా తగ్గకపోవటము, అలాంటి కండిషన్స్‌లో గూడా ఇవ్వచ్చు. ఎక్కువగా మెయిన్ మనం చిన్న పిల్లల్లో గనక షుగర్ లెవెల్స్‌కు మనం పాథాలజీ చూసినట్టయితే గనక జ్యువెనైల్ డయాబెటిస్ అంటారు దీన్ని. ఇలాంటి పిల్లల్లో లైక్ వాళ్ళెలా ఉంటారు అంటే ఒబేస్‌గా ఉంటారు. పాట్ బెలీడ్‌గా ఉంటారు. లేట్ డెంటిషన్ ఉంటుంది. పెద్ద హెడ్ ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో ఎస్పెషల్లీ వాళ్ళకి స్వీట్సు, జాగరీ ఇవన్నీ క్రేవింగ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళెలా ఉంటారు మోర్ ఆర్ లెస్ లైక్ సినా టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పిల్లల్లో గనక మనం డయాబెటిస్ చూసినట్టయితే, అలాంటి కండిషన్స్‌లో మనం ఇన్సులిన్ను ఇస్తే బాగా పనిచేస్తుంది. నేను ఫాస్ట్ ఎళ్తున్నానా అండి? పర్లేదా?
పర్లేదు మేడం, ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి బాగా నాకు ఉపయోగపడిన సార్ కోడ్ ఏంటి అంటే హిస్టమైన్ అండి. హిస్టమైను మనకి తెలుసు కదా! యాక్చువల్‌గా అలోపతిలో యాంటీ హిస్టమైన్ డ్రగ్ ఉంది గదా! లివోసిట్రజిన్, సిట్రజిన్ ఇవన్నీ. వాళ్ళు అలర్జిక్ కండిషన్స్‌లో దాన్ని యూజ్ చేస్తుంటారు. అలాగే సేమ్ మనకి హోమియోలో హిస్టమైన్ అనేది ఇదొక అమైన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది అమైనో యాసిడ్. అండ్ ఇదేం చేస్తుందంటే నార్మల్‌గా హిస్టమైన్ రియాక్షన్ ఏంటి అంటే ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్, లోకల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వాటి మీద ఇది డీల్ చేస్తుంది. లైక్ ఏదైనా ఫారెన్ బాడీ వచ్చిందనుకోండి ఇప్పుడు ఈ హిస్టమైన్ యాక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందనమాట. హిస్టమైన్ వచ్చేసరికి ఏంటంటే ఈ సార్కోడ్ మోస్ట్ హరీడ్ రెమెడీ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ పేస్ ఉంటుంది. లైక్ లైక్ ఎలా అంటే ఇప్పుడు యాసిడ్స్‌లో గనక ఫాస్ట్ పేస్ ఎలా ఉంటుంది, అలా లేకపోతే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే టారంటులా స్పైడర్ రెమెడీ. ఎంత ఫాస్ట్ రియాక్షన్స్ ఉంటాయి కదా దానిలో. అలాగా ఇది ఫారెన్ బాడీ ఏదన్నా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దీని రియాక్షన్ గూడా అంత ఫాస్ట్ ఉంటుంది. సేమ్ అలాగే దాని పెథాలజీ ఎలా ఉందో, దాని ఫిజికల్‌ది ఎలా ఉందో అలాగే మెంటాలిటీ గూడా ఈ పేషెంట్‌లో అలాగే ఉంటుంది. ఇష్టమైన పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా ఇంపేషెన్స్‌గా ఉంటారు. అండ్ వాళ్ళసలు వెయిటింగ్ అనేది ఇట్స్ ద వర్స్ట్ థింగ్ ఫర్ దెమ్ అనమాట. అండ్ ఆహ్, వాళ్ళు వెయిట్ చేయమంటం అనేది ఎలా ఫీల్ అవుతారంటే అదొక ఇన్సల్ట్ కింద ఫీల్ అవుతారు. అదొక అబ్యూస్ కింద ఫీల్ అవుతారు. వాళ్ళ ఇంట్లో ఒక దగ్గర కూర్చోమంటే వాళ్ళ వల్ల కాదది. వాళ్ళు కంటిన్యూయస్‌గా అసలు తిరుగుతూనే ఉంటారు. యాంగ్జైటీ ఉంటుంది. రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. అండ్ కంపెనీ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఒంటరిగా ఉండటానికి పెద్ద ఇష్టపడరు. అండ్ కాన్సంట్రేషన్ అనేది ఇంత రెస్ట్‌లెస్‌నెస్సు, ఇంత యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆబ్వియస్‌లీ వాళ్ళ కాన్సంట్రేషన్ లెవెల్స్ కూడా చాలా తక్కువుంటాయన్నమాట. సో, అండ్ మోస్ట్ హరీడ్‌గా ఉంటారు వాళ్ళు. అండ్ ఇరిటబిలిటీ ఉంటుంది. ఇంపేషన్స్ ఉంటుంది. రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. ఆ రెస్ట్‌లెస్‌నెస్ అనేది అన్నీ, అన్నీ మీద యాక్ట్ చేస్తుంది. లైక్ రెస్పిరేటరీ కంప్లెయింట్స్ కానియండి, అండ్ వాళ్ళు వాకింగ్ కూడా చాలా ర్యాపిడ్‌గా ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టారెంట్‌లో గాని, యాసిడ్స్‌లో గాని ఎట్లా పేస్ అనేది ఎట్లా ఫాస్ట్‌గా ఎట్లా ఉంటుందో, అలాగా వీళ్ళు కూడా చాలా రెస్ట్‌లెస్‌గా ఉంటారు. అండ్ వీళ్ళలో వచ్చేసరికి మనకి కామన్‌గా ఎలర్జీ అనగానే గుర్తొచ్చేది రెండే ఉంటాయి. రెస్పిరేటరీ కంప్లెయింట్స్ అండ్ స్కిన్ ఎలర్జీ. సో, ఈ 2 విషయాల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అండ్ నేనైతే ఎక్కువగా రెస్పిరేటరీ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళలో, అలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో నేను హిస్టమైన్ 6 ఇచ్చాను. నాకైతే మంచి రిజల్ట్సే అనిపిచ్చాయి. అంటే మెయిన్ డ్రగ్‌తో పాటు. ఇదొక్కటే కాదండి. మెయిన్ డ్రగ్‌తో పాటు ఇచ్చాను. అండ్ కొన్ని కొన్ని ఆటో ఇమ్యూన్ స్కిన్ డిసీజెస్ ఉంటాయి గదా! లైకు సోరియాసిస్ కానీ, లైకెన్ ప్లానస్ కానీ, అలాంటి కండిషన్స్‌లో గూడా హిస్టమైన్ అనేది బాగా పనిజేస్తుంది. ఎస్పెషల్లీ అర్టికేరియా అలర్జిక్ ర్యాషెస్ ఉంటాయి గదా! లైక్ ఇమ్మీడియేట్‌గా మనకి ర్యాషెస్ అనేది కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకందరికీ తెలుసు రెస్పిరేటరీ అండ్ స్కిన్ అనేది ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే అలోపతి వాళ్ళు మనకి రెస్పిరేటరీని సప్రెస్ చేస్తారో అప్పుడు స్కిన్ మీదకి ఎఫెక్షన్ చూపిస్తుంది. అండ్, అండ్ మనకి జనరల్‌గా నోసు కండిషన్స్ ఎలా ఉంటాయి, అలాగా నాసల్ కంజెషన్ గానీ, సైనస్ కండిషన్స్‌లో గానీ, అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నప్పుడు గానీ, అండ్ స్కిన్ కండిషన్స్, ఆర్టికేరియా ఆర్ అలర్జిక్ కండిషన్స్ వీటన్నిటిలో హిస్టమైన్ అనేది మనకి ఇవ్వచ్చు. అండ్ వీళ్ళు కొన్ని డ్రీమ్స్ మెన్షన్ చేశారు. జనరల్‌గా సార్కోడ్స్‌కి ఇంత డీప్‌గా ఏమో చాలా రేర్ కేసెస్‌లో వస్తాయేమో. నాకైతే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ లేదు.
వీళ్ళు డ్రీమ్స్ ఎలా చెప్తారంటే యానిమల్ డ్రీమ్స్ చెప్తారు. బగ్స్, ఇన్సెక్ట్స్ గురించి చెప్తారు. వాటర్, సెయిలింగ్, స్పోర్ట్స్ అలాంటి డ్రీమ్స్ గురించి ఎక్కువగా చెప్తారు. అండ్ నైట్ టైమ్ వచ్చేసరికి ఫియర్స్ అనేది నైట్ ఎమిలరేషన్ ఉంటుందనమాట. నార్మల్‌గా వీళ్ళు భయాలు గూడా ఉంటాయి. బట్ నైట్ టైమ్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం బెటర్ అవుతారు. అండ్ ఇంకొక డ్రగ్ వచ్చేసరికి ఈస్ట్రోజెన్ అండి. ఈస్ట్రోజెన్ మనందరికీ తెలుసు. ఇది ఫిమేల్ హార్మోన్ ఇది. ఇది ఏం చేస్తుంది జనరల్‌గా అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేది ఫిమేల్‌లో ఐ మీన్ అది డెవలప్ అవ్వడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఇది. ఓకే. ఇది కావాలనుకునే పేషెంట్లు ఎలాంటి కండిషన్స్‌లో వస్తారు మన దగ్గరికి అంటే సేమ్ లైక్ మెన్‌స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి వీళ్ళలో. అండ్ ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ టెండర్‌నెస్ ఉంటుంది. బ్లోటింగ్ ఉంటుంది. వెయిట్ గెయిను, యాంగ్జైటీ అండ్ నిద్ర పట్టదు అంటారు. ఎక్కువగా వెయిట్ గెయిను, హెయిర్ లాస్ ఒకటుంటుంది. ఇది చాలా సార్లు మనం వింటూనే ఉంటాం. బ్రెస్ట్ టెండర్‌నెస్ అనేది బిఫోర్ మెన్‌స్ట్రువల్ పీరియడ్ చాలామంది పేషెంట్స్ మనకి చెప్తూ ఉంటారు. అండ్ కొన్ని కొన్ని కేసెస్‌లో ఆహ్, గైనకోమాస్టియా అంటే ఏంటంటే వీళ్ళలో ఇట్స్ లైక్ ఎక్కువగా జెంట్స్‌లో గనక బ్రెస్ట్ కొంచెం డెవలప్ అయినట్టు వాళ్ళకనిపిస్తుంది గదా! అది ఎందుకు అంటే వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల. జనరల్‌గా అది ఫిమేల్ హార్మోన్. అంటే ఫిమేల్ హార్మోన్ అయినా, మేల్ హార్మోన్ అయినా ఇద్దరిలో ఉంటాయి హార్మోన్స్ అనేది. వాటి కాకపోతే మోతాదు పెరగటం వల్ల ఇలాంటి కంప్లెయింట్స్ కనిపిస్తాయి. సో, అలాంటి కండిషన్స్‌లో అండ్ వీళ్ళకి ఎక్కువగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఒస్తాయి పేషెంట్స్‌కి అంటే కమ్యూనికేషను, లెర్నింగు, మెమరీ వీటిల్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తాయి. అలాంటి కండిషన్స్‌లో మనం ఈస్ట్రోజన్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కార్టిసోన్. కార్టిసోన్ వచ్చేసరికి ఇట్స్ ఎ మెయిన్ సార్కోడ్. ఇది 3 చేంజెస్ అనేది జరుగుతాయి. ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పేషెంట్స్‌లో. అండ్ చీర్‌ఫుల్‌గా ఉంటారు, సాడ్‌గా ఉంటారు. అంటే వాళ్ళ మూడ్ చేంజెస్ అనేది చాలా డ్రాస్టిక్‌గా జరుగుతాయి. అండ్ ఎక్కువగా ఈ కార్టిసోన్ డ్రగ్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మన అలోపతి స్టెరాయిడ్స్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తారు గదండీ! అలాంటి కేసెస్‌లో ఆఫ్టర్ ద స్టెరాయిడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా! అలాంటి కేసెస్‌లో మనకి కార్టిసోన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఎలా అంటే ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడ్నిసోలిన్ ఉంటుంది. అదొక స్టెరాయిడ్ యాక్చువల్‌గా. అది తీసుకున్న పేషెంట్స్‌లో ఎక్కువ కాలం కొన్ని కొన్ని కేసెస్‌లో యూజ్ చేయాల్సొస్తుంది అలోపతిలో. సో, అలాంటి కేసెస్‌లో ఏం చేస్తుందంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయంటే ఒబేసిటీ ఉంటుంది. అండ్ వాళ్ళలో మెన్‌స్ట్రల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాంటి కండిషన్స్‌లో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మనం ఇవి ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళలో ఫేస్ కూడా లావుగా అయిపోతుంది. అంటే ఫేస్ స్వాలెన్ ఫేస్ అంటారు కదా! మూన్ ఫేస్ అని. అలా ఉంటుంది. అలాంటి కేసెస్‌లో అండ్ ఏదైనా సరే అంటే మూడ్ స్వింగ్స్ అనేది జరుగుతాయి. ఎక్కువగా స్టెరాయిడ్స్ యూజ్ చేయటం వల్ల ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అలాంటి కేసెస్‌లో మనం ఈ కార్టిసోన్ గనక ఇస్తే బాగా పనిచేస్తుంది. అండ్ ఆహ్, పీసీఓఎస్ అండ్ హైపోథైరాయిడిజము లేదు గౌతమ్. నేను కార్టిసోన్ నేనెప్పుడూ ఇవ్వలేదు. నేను షేర్ బట్ చేస్తానంటున్నాను.
ఓ ఓ, చెయ్యి చెయ్యి. నేను యాక్చువల్గా ఒక పేషెంట్ నిన్నే తీసుకున్నా, ఆమెకు అనుకున్నాను కార్టిసోన్ ఇవ్వాలి అని. యా సారీ ఫర్ ప్లీజ్. ఇంటరప్షన్. లేదు లేదు, పర్లేదు. యా. ఓకే. యాక్చువల్గా మేడం ఏమన్నా చూసారా, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఉత్తునే అలకలా ఉంటుంది. ఇంకేమన్నారు మేడం? మీరు మైండ్ సిమ్టమ్స్ ఒకసారి రీడ్ చేయండి ఒకసారి. వీళ్ళు ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. చేర్ఫుల్నెస్ నుంచి సాడ్నెస్కి చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళు అండ్ యా నేను మూన్ ఫేస్ ఉంటుందని చెప్పాను, స్వాలన్ ఫేస్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్. ఎస్పెషల్లీ మైండ్ సిమ్టమ్స్, ఎమోషనల్ సిమ్టమ్స్. సో విచ్ ఈస్ Hmm. వెరీ సిమిలర్ టు పల్సటెల్లా. సో పల్సటెల్లా ఇచ్చి మనకి ఎస్పెషల్లీ ఫిమేల్స్లో, రైట్, ఈ ఎమనోరియా కండిషన్స్లో పల్సటెల్లా ఇచ్చి, అండ్ వెరీ సిమిలర్ టు పల్సటెల్లా ఉంటుంది ఈ కార్టికోట్రోపినం. ఈవెన్ మర్ఫీ మెట్రమెడ్గా కూడా చెప్తారు కంపారిజన్లో, దిస్ ఈస్ వెరీ సిమిలర్ డ్రగ్ టు పల్సటెల్లా అని చెప్పేసి ఇస్తారు. కానీ పల్సటెల్లా వస్తే పని చేయదు, మెన్సెస్ రాదు. ఏంటబ్బా అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాం. ఆ తర్వాత దీని సిమిలర్ సార్కోడ్ ఏంటని చూశాను. అప్పుడు కార్టికోట్రోపినం దొరికింది. ఆ అమ్మాయి యాక్చువల్గా మీరు చెప్పారు చూసారా, హార్మోనల్ పిల్స్ వాడతారని. ప్రిడిగ్నస్ అనే కాదు, ఈవెన్ హార్మోనల్ పిల్స్ అంటే ఈ 21 days మెన్స్ట్రువల్ సైకిల్స్ రావడానికి 21 days పిల్స్ వాడతారు, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అవి. సో హార్మోన్ బాగా ఇంబ్యాలెన్స్ చేసేస్తుంది. ఇంబ్యాలెన్స్ చేసి సో ఆటోమేటిక్గా మెన్సెస్ రప్పిస్తుంటుంది. సో ఇలా ఈ అమ్మాయి 6 yearsగా వాడుతుంది ఈ మెడిసిన్స్ని. సో అట్ ద లాస్ట్ ఏమైందంటే మెన్సెస్ రావడం మానేసింది. ఏంటి, గైనకాలజిస్ట్ మారుస్తుంది, చాలా మెడిసిన్స్ వాడుతుంది, అయినా సరే మెన్సెస్ రావట్లేదు. అండ్ హోమియోపతి కూడా ఈ అమ్మాయి తీసుకుంటుంది, తీసుకోవట్లేదని కాదు. ఈ అమ్మాయి నాట్రమ్యూర్ 10 వేశారు, పల్స్టెలా 10 వేశారు, ఇంకా సెనేషియో వేశారు, అన్ని 10 1 అది కూడా గ్యాప్ ఉంది. అండ్ ప్రతిదానికి ఒక బేస్ ఉంది యాక్చువల్గా ఇవ్వడానికి కూడా, అయినా సరే మెన్సెస్ రాలేదు ఆ అమ్మాయికి. అప్పుడు ఈ కేసు మొత్తం నేను రీకేస్ చేసినప్పుడు అప్పుడు నేను ఈ అమ్మాయి కార్టికోట్రోపినం 200 డోస్ వేసాను, వీక్లీ 1 డోస్. కరెక్ట్గా థర్డ్ డోస్కి 6 months నుంచి రాని మెన్సెస్, రైట్, అంటే 6 years నుంచి వాడుతుంది, కానీ 6 months 7 months నుంచి రాని మెన్సెస్ కార్టికోట్రోపినం 3 doses వేసాక ఫ్లడ్డింగ్లా అయింది. ఓ నైస్, వెరీ నైస్. సో ఈ ఖచ్చితంగా ఈ మూడ్ స్వింగ్స్ అనేది అప్లికేషన్ ఉండాలి ఈ కార్టికోట్రోపినంలో, రైట్. సో రీసెంట్గా మళ్ళీ ఇంకొక కేసులో ఇచ్చాను మేడం, కానీ అది ఎలా ఇచ్చానంటే నాట్రమ్యూర్ కేసు యాక్చువల్గా ట్రస్ట్ కోసం మాట్లాడింది, లవ్ కేర్ ఎఫెక్షన్ కోసం మాట్లాడుతూ వచ్చింది, అండ్ థర్డ్ సూపర్ ఆర్డర్ రిస్ట్రిక్షన్ మాట్లాడింది. బట్ నాట్రమ్యూర్ నేను 200 వేసాను, రిపీట్ చేశాను, 1 వేసాను, రిపీట్ చేశాను, అయినా సరే మెన్సెస్ రాలేదు. అప్పుడు ఏంటిది ఇలా ఉంది ఎన్ని చూసి మళ్ళీ కార్టికోట్రోపినం వేసాను అందులో. ఈ అమ్మాయి కూడా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ పిల్స్ వాడింది, కానీ రాలేదు. అప్పుడు జస్ట్ ఇట్స్ ఎ ఫంక్షనల్ ఎమనోరియా. మొత్తం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కానీ, ఎల్హెచ్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, థైరాయిడ్ కానీ, టీఎస్హెచ్ అవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఈవెన్ దెర్ ఇస్ నో పిసిఓడి ఆల్సో, కానీ మెన్సెస్ రావట్లేదు. యాక్చువల్గా కార్టిసోను కార్టికోట్రోఫిన్ డిఫరెంట్ సార్కోడ్స్ కదా. యాక్చువల్గా మనకి మెడికల్ ఫార్మసీలో కార్టిసోన్ అని ఇస్తే కార్టికోట్రోపినం ఇస్తున్నారు వాళ్ళు. కార్టికోట్రోపినం కార్టిసోన్ రెండు ఒకటే. ఓకే 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 ఒకటే మేడం. సో అప్పుడు నేను ఆ అమ్మాయికి సెనేషియో ఇచ్చాను, సెకండ్ కేసు ఇది. సో ఓకే. అట్ టైమ్స్ మనకి మెడిసిన్ ఇండికేట్ కాకపోతే పనిచేయదు ఈ కార్టికోట్రోపినం ఆ కార్టిసోన్. థ్యాంక్ యూ అండి. అంటే లైక్ మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్ గా సూట్ అవ్వాలి, ఆ హిస్టరీ ఉండాలి, ఆ బేస్ లో మనం ఖచ్చితంగా చేస్తే పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ గౌతమ్. అయ్యో మేడం, థ్యాంక్స్. యాక్చువల్గా నేను నిన్న ఒక కేసు తీసుకున్నాను, ఆ కేసుకి అనుకున్నాను అనమాట, ఇది ఇవ్వాలి, తెప్పించాలి, యాక్చువల్గా ఆర్డర్ పెట్టి ఆమెకి ఇచ్చి చూడాలి అని. ఆమె చాలా స్టిరాయిడ్స్ చాలా ఎక్కువ యూస్ చేసింది. ఆ స్టిరాయిడ్స్ తర్వాత ఆమెకు అప్పటిదాకా లేని కంప్లైంట్స్ అన్ని స్టిరాయిడ్స్ తర్వాత స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఫస్ట్ అసలు ఇది ఇచ్చి తర్వాత మెయిన్ డ్రగ్ ఇద్దాం అనేసి అనుకున్నాను అనమాట.
అండ్ యాక్చువల్‌గా అదే గౌతమ్ చెప్పినట్టు ఈ 2 వేరు వేరుగా ఇచ్చారు ఇక్కడ ఇవ్వడం. బట్ యాహ్! ఐ ఆల్సో డోంట్ నో. నేను ఆర్డర్ పెడితే గాని నాకు తెలీదు. కార్టికోట్రోపినం అండ్ ఇది 2. అండ్ ఇంకో కేసు ఈవెన్ షేర్ చేయొచ్చా మేడం? ఆ! షూర్. చెప్పు గౌతమ్. మీరు ఇన్సులినం కోసం చెప్పారు కదా. అవును. ఎస్. సో ఈ మధ్య క్రానిక్ గా చాలా మంది డయాబెటిక్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు. అండ్ ఇన్సులిన్ చేసుకున్నా సరే కొన్ని కేసెస్ లో లెవెల్స్ తగ్గట్లేదు. ఫాస్టింగ్ పోస్ట్ లెవెల్స్ తగ్గట్లేదు. అండ్ హ్మ్. రెసిస్టెన్స్ అయిపోతుంది ప్యాంక్రియాస్ ఎస్పెషల్లీ. అలాంటి కేసెస్ లో మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎలా అంటే వీక్లీ 1 డోస్ కానీ కొన్ని కేసెస్ ఏంటంటే నేను డైరెక్ట్ గా ఇన్సులిన్ 30 డైలీ డోస్ ఇచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. హ్మ్. సో ఫర్ ష్యూర్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రేడియల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి. అండ్ అవును. రీసెంట్ గా ఒక కేసులో క్యాన్సర్ కేసు హ్మ్. యాక్చువల్ గా అది, అండ్ దే ఆర్ ఆల్రెడీ ఆన్ రీనల్ క్యాన్సర్. వాళ్ళు కీమోథెరపీ అయిపోయింది అండ్ హీస్ బెటర్ యాక్చువల్ గా. కానీ ఈడిమా ఫామ్ అయిపోయింది బాడీ అంతా. అప్పుడు నేను ఆ కేసులో కలికిరే గారు 30 పెట్టి ఇన్సులిన్ 30 పెట్టారు ఆఫ్టర్ 1 వీక్. అండ్ ఆయన కాన్స్టిట్యూషన్ బెటర్ అయింది. ఈవెన్ ఈ డయాబెటిక్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అయినాయి. ఈవెన్ 350 380 ఉండే డయాబెటిక్ లెవెల్స్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రేడియల్ లెవెల్స్, ఫాస్టింగ్ 220 ఎంతో ఉండేది, పీపీ వచ్చి 350 380 ఉండేవి. ఇన్సులిన్ 30 డైలీ డోస్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 7 to 10 డేస్ ఇచ్చా. ఆల్మోస్ట్ 150 అండ్ 200 వచ్చినాయి. అండ్ స్టిల్ ఇట్ ఓహ్! ఈస్ మెయింటైనింగ్ ఆన్ ఇట్. సో ఈ రకంగా యూస్ చేస్తే ఇన్సులిన్ చాలా మంచి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. యాహ్! థాంక్ యూ. యాక్చువల్‌గా ఇన్సులినం గురించి నేను అంటే నేను ఒక కేస్‌లో ఇచ్చాను. బట్ మామూలుగా నేను చాలా సార్లు విన్నాను. ఈ మధ్య కాలంలో డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇన్సులిన్ మనం 6 సి ఇవ్వటం వల్ల అది యాక్చువల్‌గా డైలీనే. అదేమి దానికేమి ఇది లేదు. డైలీ ఇవ్వటం వల్ల మనకి చాలా సపోర్టివ్‌గా ఉంటుంది ట్రీట్మెంట్‌కది. ఓకే మేడం. యాహ్! ఓకే. థాంక్ యూ. అండ్ నార్మల్‌గా మనందరికీ ఇంకొక తెలిసినదే ఇంకొకటి థైరాయిడినం. థైరాయిడినం అనేది గూడా మనకి థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా ఇంబాలెన్స్‌గా ఉన్నప్పుడు, హార్మోన్ ఇంబాలెన్స్‌గా ఉన్నప్పుడు అలాంటప్పుడు థైరాయిడినం ఈస్ ద హైపో గాని, హైపర్ థైరాయిడిజం గాని, వాటెవర్ ద కండిషన్స్. ఇది చాలా బాగా పనిజేస్తుంది. అండ్ ఇది కూడా అంటే కొన్ని కేసెస్‌లో ఇక్కడ మెన్షన్ చేయటం అయితే వాళ్ళు 1 10 అని గూడా కొన్ని కేసెస్‌లో వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేశారు. బట్ యాస్ పర్ మీ అయితే ఇది గూడా 6 సి అలా డైలీ మనం లైక్ థైరాయిడ్ మెడిసిన్ ఎలా వేసుకుంటారు వాళ్ళు. ఇందాక మనం ఇన్సులిన్ చెప్పుకున్నట్టే అలాగా థైరాయిడినం కూడా మనం ఇవ్వచ్చు. ఇది యాక్చువల్‌గా నాట్ ఓన్లీ థైరాయిడ్ అనంగానే థైరాయిడ్‌కి ఒక్కదానికే గాదు. ఇవన్నీ హార్మోన్స్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, ఇవి ఇన్‌ఫెర్టిలిటీ కేసెస్‌లో అవనివ్వండి, పీసీఓడీ అవనివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, అలాంటి కేసెస్‌లో గూడా మనం థైరాయిడినం డ్రగ్‌ని పెట్టొచ్చనమాట అలాంటి కేసెస్‌లో గూడా. అండ్ మెయిన్ మనకి థైరాయిడ్ అనంగానే మనకందరికీ తెలుసు. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకి మెంటల్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మూడ్ స్వింగ్స్ అనేది థైరాయిడ్ పేషెంట్స్‌లో మనం చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. అండ్, ఇంకొకటొచ్చి పారాథైరాయిడ్. దాని గురించి మేడం 1 ఒకసారి సెకండ్. యాహ్! నేను థైరాయిడ్ కోసం ఒక చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆహా! థైరాయిడ్ లో ఏంటంటే థైరాయిడినంలో దే క్రేవ్ ఫర్ ఎక్స్ట్రీమ్ షుగర్స్. ఓకే. బాగా షుగర్స్ ఉంటాయి. ఒబేసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. రీసెంట్ గా జస్ట్ నిన్ననే ఒక కేసులో ఇచ్చాను. ఆ అమ్మాయికి మెగ్నీషియం సల్ఫర్ వేసాను యాక్చువల్ గా. షీఈ్ అ జోనల్ డయాబెటిక్. అండ్ హ్మ్. ఆ అమ్మాయి హోమియోపతి డాక్టర్ యాక్చువల్ గా. షీ స్టడీయింగ్ ఫైనల్ ఇయర్ అనుకుంటా. ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్. అండ్ మొత్తం హెయిర్ అంతా లాస్ అయింది. చాలా లాస్ అయింది. అండ్ థైరాయిడ్ లెవెల్స్ షీఈ్ యూజింగ్ థైరోనామ్ 200 ఎంసీజీ పర్ డే. అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు. థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్గా రావట్లే. అప్పుడు నేను ఫస్ట్ మెగ్నీషియం సల్ఫ్ వేసి నెక్స్ట్ మంత్లో థైరోడినం 30 వీక్లీ 1 డోస్ పెట్టాను. వీక్లీ 1 డోస్ పెట్టిన తర్వాత
అండ్ షీఈస్ డూయింగ్ బెటర్. ఆ అమ్మాయిలు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎక్స్ట్రీమ్ క్రేవింగ్ ఫర్ షుగర్స్. అండ్ క్రాస్ చెక్ చేస్తే కూడా క్రేవింగ్ ఫర్ షుగర్స్ ఉన్నాయి యాక్చువల్గా మర్ఫీ మీటర్ మెడికల్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అది వీక్లీ అంటే 200 ఇచ్చావు గౌతమ్? 30 వీక్లీ వన్స్ అండి. 30 వీక్లీ వన్స్. ఓకే. 200 నిన్ననే అడ్మినిస్ట్రేషన్ చేశాను 10 days వన్స్. మరి చూడాలి ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఫర్దర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూసి చెప్తాను మీకు. ఓకే. ఓకే. షూర్. ఎస్ మేడం, థ్యాంక్ యూ. యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చి పారాథైరాయిడ్ హార్మోన్. ఈ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్షన్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఇది యాక్చువల్‌గా స్కెలిటల్ సిస్టమ్ మీద అండ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీద దీని యాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్ మనకు తెలిసిన విషయం. పారాథైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో కాల్షియంని ఇంబాలెన్స్ అవ్వకుండా చూస్తుందది. అండ్ ఇది ఎక్కువగా బోన్స్, జాయింట్స్ డిజనరేటివ్ చేంజెస్ జరిగిన కేసెస్ కానివ్వండి, ఆర్థరైటిస్ కేసెస్ అవనివ్వండి, అండ్ డిఫికల్ట్ పెయిన్ ఉంటుంది కదా! వీళ్ళ పెయిన్స్‌లో ఐ మీన్ బోన్స్‌లో గనక అండ్ మజిల్స్‌లో బాగా పెయిన్స్ అవి ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్‌లో వాకింగ్ పెయిన్‌ఫుల్ ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో లైక్ వాటెవర్ ద ఆహ్, సింప్టమ్ అది రిలేటెడ్ టు మజిల్స్ కానీ అండ్ బోన్స్ కానీ రిలేటెడ్ టు వచ్చే ప్రామినెంట్‌గా అన్ని సింప్టమ్స్‌కి మనకి పారాథైరాయిడ్ హార్మోన్ అనేది, ఈ డ్రగ్ పేరే పారాథైరాయిడ్ హార్మోన్. ఇది ఇస్తే గనక మంచిగా అంటే మనకి కాల్షియం లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ బాగా పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంకొకటి ఇచ్చినదేంటంటే రీనల్ కాలిక్యులస్. రీనల్ కాలిక్యులస్ అనేది అలాంటి కేసెస్‌లో గూడా ఇప్పుడు కొంతమంది కేసెస్‌లో కిడ్నీ స్టోన్స్ అనేది చాలా ఎక్కువగా రికరెంట్‌గా ఉంటుంది. కండిషన్ అనేది. ఆ రికరెంట్ కండిషన్ ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్‌లో గూడా పారాథైరాయిడ్ హార్మోన్ అనేది మనకి బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఇలా మనం వేసి చూడొచ్చు. మనకి ఒక అండ్ వీటన్నిటిని ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పినవన్నీ సార్కోడ్స్ అండి. అండ్ నో సోడ్స్‌కెళ్తే గనక నేను అంటే కేసెస్‌లో బాగా చూసింది ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ నోసోడ్. ఓఏఎన్ అని రాస్తారు దానికి. ఆస్టియో ఆర్థరైటిస్ నోసోడ్. ఇది చాలా హెల్ప్ అయింది యాక్చువల్‌గా. ఎలాంటి కండిషన్స్‌లో అంటే ఆర్థరైటిస్ కండిషన్స్‌లో పేషెంట్స్ వస్తారు కదా! ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్స్‌లో. అలాంటి కండిషన్స్‌లో అండ్ ఆస్టియోపోరోసిస్ కండిషన్స్‌లో అలాంటి కండిషన్స్‌లో నేను ఒక ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్‌కి ఇచ్చాను. బట్ నేను ఎలా ఇచ్చానంటే ఆస్టియో ఆర్థరైటిస్ నోసోడ్ 200 డిపెండింగ్ ఆన్ ద కేస్. కొన్ని కేసెస్‌లో అయితే మంత్లీ వన్స్ అలా ప్రిస్క్రైబ్ చేశాను. కొన్నిట్లో అయితే వీక్లీ వన్స్. వాళ్ళ సివియారిటీ లెవెల్స్‌ని బట్టి. ఇది దేని నుంచి తీస్తారంటే సైనోవియల్ లిక్విడ్ ఉంటుంది కదా! మన జాయింట్స్‌లో. దాని నుంచి ఇది ప్రిపేర్ చేస్తారు ఈ నోసోడ్. సో, ఇది చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. 30లో ఇవ్వచ్చు, 200లో ఇవ్వచ్చు. ఇది సేమ్ లైక్ దీని ఎలా ఉంటాయంటే దీని మోడాలిటీస్ అంటే రెస్టాక్స్ లాగా అనిపిస్తుంది మనకి. అండ్ ఫస్ట్ మూవ్‌మెంట్ ఎక్రివేషను, తర్వాత ప్రొలాంగ్డ్ మూవ్‌మెంట్ బెటర్‌గా ఉంటుంది. అలా మనకి కనిపిస్తుంది. అండ్ ఎక్కువగా మార్నింగ్ మనకందరికీ తెలుసు అండ్ ఆర్థరైటిస్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎగ్రివేషన్స్ లేవంగానే వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ ఉండటం అలాంటివి జరుగుతాయి. అలాంటి కండిషన్స్‌లో గూడా ఇది ఇవ్వచ్చు. అండ్ అంటే మెయిన్‌గా మిగతావి పైరోజినం గానీ, అండ్ సోరినం గానీ ఇవన్నీ కూడా నో సోడ్సేనండి.
ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు పైరోనిజనం గూడా మనకి అన్‌నోన్ రీజన్ వల్ల ఏదైనా హై ఫీవర్స్ ఒకేసారి వచ్చినప్పుడు, అలాంటి కండిషన్స్‌లో అండ్ సెప్సిస్ కండిషన్స్‌లో ఉన్నప్పుడు గానీ, అలాంటప్పుడు పైరోజనం అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇది ఎక్కువగా పైరోజనం యాక్షన్ అనేది బ్యాక్టీరియా అండ్ వైరస్ అండ్ వాటి మీద ఎక్కువగా డ్యామేజ్డ్ టిష్యూస్ వీటి వల్ల మనకి ఫీవర్స్ అవి వస్తాయి కదా! అలాంటి వాటిలో మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఐ మీన్ ఇది నేను ఇది ఎక్కువ చెప్పట్లేదు ఎందుకంటే ఇది వెల్ నోన్ థింగ్ కదా! అందరికీ తెలుసిది. సో, ఇది అలాంటి అఫెన్సివ్ డిశ్చార్జెస్ ఉంటాయి. అండ్ ఆహ్, యాహ్! అలాంటి కండిషన్స్‌లో బాగా యూజ్ అవుతుంది. ఏదన్నా అంటే మిగతా మెడిసిన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు పని చేయట్లేదు అనుకున్న కండిషన్స్‌లో హై ఫీవర్ రన్ అవుతోంది. ఏమిచ్చినా పెద్ద ఇది అవ్వట్లేదు అన్న కండిషన్స్‌లో మనకి అంటే లైక్ ఆర్సెనికంలాగా రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. వాళ్ళలో యాంక్సైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ నీరసం ఉంటుంది. ఆహ్, అలాంటి కండిషన్స్ టుగెదర్ మిక్సప్ లైక్ కార్బోవేజ్ ఆహ్, కండిషన్ అండ్ ఆర్సెనిక్ ఆహ్, కండిషన్స్ ఉన్నప్పుడు. ఆ! దాన్ని క్యూర్ చేయగలిగాను సార్ మేడం. ఏం సార్? ఒక డయాబెటిక్ ఫుడ్ కేస్ తీసుకున్నాను. ఆహా! దాంట్లో అల్సర్ అనేది బిగ్ టోకి దాని పక్కనున్న టోకి మధ్యలో బాగా బిగ్ అల్సర్ వచ్చేసి అది ఏ ఏ రకంగాను మన మామూలు రెమెడీస్‌తో వర్కౌట్ జరగలేదు. హ్మ్. అప్పుడు పైరోజనం వన్యం ఇవ్వటం ద్వారా ఆహ్, బాగా దాన్ని టోటల్‌గా అరెస్ట్ చేసేసి నార్మల్ చేయగలిగాం మేడం. మంచిగా పనిచేసింది. సేఫ్ చేయగలిగాం. లేకపోతే అక్కడ మళ్ళా సర్జరీ చేసి తీసేయాల్సొచ్చేది. అలాంటి దశలో నుంచి మనం వెనక్కి తీసుకొచ్చి నార్మల్ చేయగలిగాం. నైస్ సార్. వెరీ నైస్. యాహ్! అవును. పైరోజనం యాక్చువల్‌గా అంటే ఇది అడ్మినిస్ట్రేట్ చేసేటప్పుడు 1 ఎమ్ము అలా ఇస్తేనే ఇది వెంటనే పనిచేస్తుంది. దాని యాక్షన్ గూడా క్విక్‌గా ఉంటుంది. దాని ఆహ్, అడ్మినిస్ట్రేషన్ కూడా జనరల్‌గా 200, 1 ఎమ్ అలాగే యూజ్ చేస్తారు. ఇది ఇది మా మిసెస్ కేసే మేడం. ఓహ్! నైస్ అండి. అండ్ నెక్స్టొచ్చి సోరినం. సోరినంలో వచ్చేసరికి మనకి ఆహ్, ఇదిగో సోరినం కేసెస్ కూడా మనకి ఎక్కువగా స్కిన్ గానీ, లేకపోతే రెస్పిరేటరీ కంప్లెయింట్స్ గానీ, ఇలాంటివన్నీ మనం ఎక్కువగా చూస్తాం సోరినం పేషెంట్స్‌లో. వీళ్ళలో స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ రఫ్‌గా ఉంటుంది, డర్టీగా ఉంటుంది. అండ్ డ్రైగా ఉంటుంది. బ్రేక్స్ అంటే మనకి బాగా చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఎక్కువగా ఈ కేసెస్ అన్నీ ఈ సోరినం కేసెస్ అన్నీ గూడా స్ట్రాంగ్‌గా వింటర్‌లో ఎగ్రేషన్ అనేది ఉంటుంది. అది బాగా ప్రామినెంట్‌గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సోరినం పేషెంట్లు ఆహ్, వీళ్ళ అన్నీ గూడా మనకి వింటర్‌లో ఎగ్రేషన్ అనేది ఎవ్రీ వింటర్ ఎగ్రేషన్. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు మనకి కేస్ తీసుకుంటే ఇది చాలా ప్రామినెంట్‌గా ఉందనుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం సోరినం ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ వాళ్ళు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు వాళ్ళకి వాళ్ళు పూర్‌గా ఉన్నట్టు బిజినెస్‌లో ఏదో పెద్ద లాస్ వచ్చినట్టు ఫీల్ అవుతారు. అంతా బానే ఉంటుంది. అంతేమి అంత భయంకరమైన కండిషన్ ఉండదు. అయినా సరే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. అండ్ ఎస్పెషల్లీ సోరినం వచ్చేసరికి మనకి పీరియాడిసిటీ ఇందాక చెప్పాను గదా! అలాగా సేమ్ లైక్ ఎవ్రీ వింటర్ ఎగ్రవేషన్ ఒకటి అండ్ వీళ్ళవి ఎక్కువగా ఫుల్ మూన్‌లో కండిషన్స్‌లో ఎగ్రవేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ సోరినం పేషెంటు ఎక్కువగా ఎలా అంటే వాళ్ళు క్వైట్‌గా పడుకొని అట్లా పడుకొని ఎవరితో మాట్లాడకుండా ఉంటే వాళ్ళకి అది ఎమిలిరేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ సోరినం అనేది వాళ్ళకి ఇంకొక ఎమిలిరేషన్ థింగ్ ఒచ్చి ఏంటంటే ఏదైనా తిన్న తర్వాత వాళ్ళకి బెటర్‌గా అనిపిస్తుంది. అండ్ వాషింగ్ తర్వాత గూడా అంటే లైక్ మనకి సల్ఫర్ పేషెంట్స్‌కి నచ్చదు కదా! అలా వీళ్ళకి కాదు. వీళ్ళకి వాషింగ్ తర్వాత వీళ్ళకి రిలీఫ్ అనేది ఉంటుంది.
లైక్ ఇప్పుడు డిశ్చార్జెస్ అనేది కూడా వీళ్ళకి స్వెట్టింగ్ అవనివ్వండి అండ్ నోస్ బ్లీడ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ద డిశ్చార్జెస్ వీళ్ళకి దే ఫీల్ బెటర్ ఆఫ్టర్ దట్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మైగ్రేన్ కండిషన్స్. మైగ్రేన్ అనగానే మనకి ఐరిస్ వెర్సికోలార్ రెమెడీ బాగా గుర్తొస్తుంది. అండ్ దానిలాగానే ఇది కూడా మైగ్రేన్ కండిషన్స్ ఎస్పెషల్లీ మెన్సెస్ సప్రెషన్ అవ్వటం వల్ల అండ్ హెడేక్ జరుగుతుంది. అలాంటి కండిషన్స్‌లో సోరినం అనేది బాగా పనిచేస్తుంది. సోరినం యాక్షన్ చాలా వాస్ట్‌గా ఉంటుందండి. ఇది నాట్ ఓన్లీ ద స్కిన్ సింప్టమ్స్ అండ్ అది ఇందాక మనం చెప్పుకున్నట్టు మైగ్రేన్ కండిషన్ అవనివ్వండి అండ్ ఎక్స్‌ట్రీమ్ డిస్మెనోరియా కండిషన్స్‌లో కూడా సోరినం అనేది ఇవ్వచ్చని సర్కార్ సారు చెప్పారు. ఆయన డిస్మెనోరియా కండిషన్స్‌లో చాలా సార్లు సోరినంని అడ్మినిస్ట్రేట్ చేశారట. అండ్ బ్యాకేక్ లైక్ క్యాలికార్ బ్యాకేక్ ఎలా ఉంటుంది? అలాంటి కండిషన్స్‌లో ఎప్పుడైతే క్యాలికార్ పనిచేయట్లేదో అప్పుడు మనకి సోరినం ఇవ్వచ్చు. కాకపోతే బ్యాకేక్ విత్ లొకోరియా అనేది చూసుకోవాలి. అది కన్కామిటెంట్ సింప్టమ్ అనమాట. అండ్ ఇంకొకటి సోరినం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కేసు, అలాంటి కేసెస్‌లో కూడా సోరినం ఇవ్వచ్చు. అండ్ మెయిన్ ఇంకొకటి సర్కార్ సార్ చెప్పిందేంటంటే, ఆయన పోస్ట్ ఇన్‌ఫ్లుయెంజా కేసెస్ కానీ, పోస్ట్ డెంగ్యూ కానీ ఉన్నప్పుడు వాళ్ళకి వీక్‌నెస్ అనేది, ఆకలనేది ఉండదు. అలాంటిది ఈ సింప్టమ్స్ మనకి చాలా డేస్ అలా కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళకి తగ్గిన తర్వాత కూడా. ఇన్‌ఫ్లుయెంజా ఐ మీన్ ఫీవర్స్ అవనివ్వండి, డెంగ్యూ ఫీవర్స్ అవనివ్వండి, వైరల్ ఫీవర్స్ అవనివ్వండి. అవి తగ్గిన తర్వాత కూడా చాలా కాలం పాటు పేషెంట్ రికవరీ అనేది టోటల్‌గా జరగదు. అలాంటి కండిషన్స్‌లో కూడా మనం సోరినం 1 ఇవ్వొచ్చనమాట అక్కడ. సోరినం చైల్డ్ చాలా ఎమోషనల్‌గా చాలా ఉంటారు. ఆహ్, భయపడుతూ ఉంటారు, రెస్ట్‌లెస్‌గా ఉంటారు. నైట్ టైమ్స్ అరుస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని చూడటానికి కూడా స్కిన్ చాలా డర్టీగా ఉంటుంది. అండ్ ఎమాసియేటెడ్‌గా ఉంటారు. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా పూర్‌గా ఉంటుంది. ఈజీగా దేనికైనా ఎఫెక్ట్ అవుతారు. అండ్ సేమ్ లైక్ తూజా లాగా వీళ్ళకి కూడా సైలీషియా లాగా అలాంటి కండిషన్స్‌లో లాగా వీళ్ళకి కూడా పామ్స్ అనేది లాట్ ఆఫ్ స్వెట్ అనేది ఉంటుంది. అండ్ కాన్‌స్టిపేషన్ గూడా ఉంటుంది ఈ చైల్డ్‌లో. ఇవన్నీ మనకి టుగెదర్ మనం చూసినట్టయితే మనం సోరినం అలాంటి పిల్లలకి ఇవ్వొచ్చనమాట. అండ్ సోరినం అనేది అంతే. సోలనం అనేది ఇందాక మీకు చెప్పాను గదా! యాక్చువల్‌గా వీళ్ళ ఎమిలేషన్ కండిషన్స్‌లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఈజ్ లైక్ వాళ్ళు కామ్‌గా, ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని అలా ఉంటే వాళ్ళకి చాలా ఎమిలేటింగ్ ఫ్యాక్టర్. అంటే వాళ్ళు లైక్ దే ఆర్ గివ్ అప్ అనమాట. దే గివ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ దే పీస్‌ఫుల్లీ గో టు స్లీప్. అండ్ స్ట్రిక్ట్‌గా చెప్పారు. సోరినం అనేది నాట్ గివెన్ ఫర్ సోరా ఆర్ సోరిక్ డయాథసిస్. బట్ ఇట్ లైక్ ఎవ్రీ అదర్ రెమెడీ అపాన్ ఎ స్ట్రిక్ట్ ఇండివిడ్యువలైజేషన్. అది సోరినము, సోరా మనకంతా ఒకలాగే ఉంది. స్కిన్ సింప్టమ్స్ ఉన్నాయి. అంతా ఓకే అన్నట్టు వెంటనే అలా ఇచ్చేయకూడదు. స్ట్రిక్ట్‌గా అది ఒక కంప్లీట్‌గా సెపరేట్ రెమెడీ కింద మనం చదువుకొని, అంతా ఇండివిడ్యువలైజేషన్ అంతా అయ్యి మనకి కన్ఫర్మ్ అనుకుంటేనే మన ఆ డ్రగ్‌ని ఇవ్వాలి.
అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సోరినం అనేది సల్ఫర్ ఫెయిల్ అయినప్పుడు సోరినం ఇవ్వచ్చు. ఈ సోరినంని చిల్లీ సల్ఫర్ అని కూడా అంటారట. అండ్ సోరినం మనందరికీ తెలుసు ఇట్ గ్రేట్ యాంటీ సోరిక్ రెమెడీ ఇది. యాహ్! నేను చెప్పాలనుకున్నవైతే ఇవ్వేనండి. అండ్ ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇంకో దాని గురించి చెప్దాం అనుకున్నాను. అది కొలెస్ట్రినం డ్రగ్. ఇది కూడా నేను యూజ్ చేశాను. కొలెస్ట్రినం డ్రగ్ వచ్చి మెయిన్ గాల్ స్టోన్స్ కాలిక్‌కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రినం తీయటమే మనకి గాల్ స్టోన్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఇది సార్కోడ్ ఇది. అండ్ గాల్ స్టోన్స్ కాలిక్ కండిషన్స్‌లో కొలెస్ట్రినం అనేది బాగా యూజ్ అవుతుంది. యాహ్! ఈ డ్రగ్ అదే నా ఎక్స్‌పీరియన్స్ అయితే అదొకటే యాక్చువల్‌గా అలాంటి అంటే లివర్ డిసీజెస్ కండిషన్స్ కానియండి, అలాంటి కండిషన్స్‌లో కొలెస్ట్రినం అనేది ఇవ్వచ్చు. డైలీ కూడా ఇవ్వచ్చు. కాకపోతే పొటెన్సీ లైక్ 3C, 6C అలా కాకుండా ఇవి ఎక్స్‌లో కూడా వస్తాయి. సో, 3x అలా కూడా ఇవ్వచ్చు. ఇంకెవరన్నా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా సరే మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఏదైనా షేర్ చేసుకుంటారా? హలో! కొలెస్ట్రాల్ 3x కూడా హ్మ్. రెగ్యులర్‌గా మనం అలాంగ్ విత్ యూజువల్‌గా జీబీ స్టోన్స్, గాల్‌బ్లాడర్ స్టోన్స్, హ్మ్. ఈవెన్ వాటెవర్ ద స్టోన్ సైజ్ మే బి, అంటిల్ అన్లెస్ అది అబ్స్ట్రక్టివ్‌గా ఉండకుండా ఉంటే గనక మనం ట్రీట్ చేయొచ్చు మేడం. అబ్స్ట్రక్టివ్‌గా ఉంటే గనక అది వెరీ డిఫికల్ట్ థింగ్. సివియర్ హ్మ్. స్పాజమ్స్ వచ్చేస్తున్నాయి. ఆ స్పాజమ్స్‌ని అది బయటకొస్తే డేంజర్. ఓకే. అంటే ఇప్పుడు పొటెన్సీ పెంచడం వల్ల గూడా యూజ్ ఏమి ఉండదా? ఎప్పుడైనా ట్రై చేసి చూసావా? అంటే నేను యాక్చువల్‌గా 3x యూజ్ చేస్తూ వచ్చాను సో ఫార్. ఓకే. ఓకే. కొంచెం ఐ మీన్ ఆ గాల్ స్టోన్ సైజ్ తగ్గుతూ వస్తున్నాయి. బట్ ఓకే. ఎక్యూట్‌లో ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఎక్యూట్‌లో కూడా యూజ్ అవుతుందని అంటున్నారు మీరు. అంతే కదా మేడం? లేదు. లేదు. నేను యూజ్ చేసింది క్రానిక్ కేసే అది అక్యూట్ కేస్ కాదు. ఓకే మేడం. యాహ్! అది కూడా అంటే సైజ్ ఆఫ్ ద స్టోన్ ఏం పెద్దగా ఏం లేదు. నేను అది అట్టే ఐ థింక్ ఇట్స్ సేఫ్ ఓన్లీ. ఓకే. ఓకే. యాహ్! సో రీసెంట్‌గా ఆహ్, ఒక కేస్‌కి చెలిడోనియం ఆ! ఇండికేట్ అయ్యారు. రైట్ ఫ్రమ్ క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ చెలిడోనియం అండ్ క్లాసికల్ సిమ్టమ్ హ్మ్. ఆఫ్ జీబీ స్టోన్స్. సివియర్ పెయిన్, బ్లోటింగ్ అబ్డామెన్ ఫ్రమ్ పెయిన్ రేడియేటింగ్ ఫ్రమ్ ఆహ్, రైట్ hypochondriac to హ్మ్. back of right inferior బ్యాక్ angular ఆఫ్ రైట్. scapula. స్కాపులర్. హ్మ్. Scapula. Stitching pain and lot of bitterness in her mouth. సో ఇవన్నీ కూడా చూసి చిలిడోనియం ఇవ్వడం జరిగింది. 30 రిపీటెడ్ డోస్ ఫాలోడ్ బై 200. ఓకే. వెరీ ఓకే. మంచి రిజల్ట్ వచ్చింది ఆ కేస్‌లో. యాక్చువల్‌గా ఆపరేషన్‌కి వెళ్ళే కేస్ ఇది. హోల్డ్ ఓహ్! చేసి చిలిడోనియం ఇచ్చిన తర్వాత అండ్ షీ ఈస్ బెటర్. నైస్. నైస్. సో రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ జీబీ స్టోన్స్. ఓకే. ఓకే. అండ్ ఈ పోస్ట్ ఇన్‌ఫ్లుయెన్జల్ కేసెస్‌లో కూడా మీరు సొరైనం చెప్పారు కదా మేడం. హ్మ్. హ్మ్. అలాంటి కేస్‌లో రీసెంట్‌గా ఒక కేసు టైఫాయిడ్ ఆఫ్టర్
టైఫాయిడ్ తర్వాత విపరీతమైన వీక్నెస్ వచ్చింది ఆవిడకి. హ్మ్. నేను యాసిడ్ ఫాస్ వేసాను, తర్వాత చైనా వేయడం జరిగింది, తగ్గలేదు. హ్మ్. తర్వాత నేను యాక్చువల్గా ఊర్లో కూడా లేను యాక్చువల్గా. సో వాళ్ళు టైఫాయిడ్కి అలోపతిక్ మెడిసిన్స్ వాడేశారు. హ్మ్. తర్వాత వచ్చిన తర్వాత చూస్తే కేసు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. ఆర్థరైటిస్ వచ్చేసింది కూడా యాక్చువల్గా ఆవిడకి. మొత్తం ఓహ్! బాడీ అంతా స్టిఫ్ అయిపోయి లేవలేకపోవడం, నడవలేకపోవడం ఇవన్నీ జరిగింది. అప్పుడు నేను ఏం చేశానంటే సొరైనం తర్వాత క్యాలీ అయోడి పెట్టా ఆ కేసులో. హ్మ్. హ్మ్. రూబ్రిక్ చూసాను యాక్చువల్గా ఫతక్ రిపెటరీలో హ్మ్. చూసి క్రాస్ రిపెటరేషన్ చేసి క్యారీ అవుట్ చదివిన తర్వాత క్యారీ అవుట్ 30 ఇవ్వడం జరిగింది. హార్డ్లీ 1 డోస్కే సొరైనం 200 పెట్టిన తర్వాత వీక్నెస్ తగ్గిపోయింది. కానీ ఈ ఆర్థరైటిస్ తగ్గట్ల. అప్పుడు మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఒకసారి కేసు మొత్తం అనాలిసిస్ చేసి ఓన్లీ ఫిజికల్స్ తీసుకుని క్యారీ అవుట్ పెట్టాం. బెటర్మెంట్ హ్మ్. యాహ్! క్యాలియాయోడ్ ఎస్పెషల్లీ అలాంటి ఆర్థరైటిస్ కండిషన్స్ అన్నిటికి బా పనిచేస్తుంది కదా! ఓకే. నా ఎక్స్‌పీరియన్స్ లేదు మేడం క్యాలియాలో. రీసెంట్‌గానే మళ్ళీ ఇంకో సెకండ్ కేస్‌లో ఇచ్చాను చూడాలి ఎలా ఉంటుందేంటని. మీ ఓకే. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తారా క్యాలియాలో? నేను విన్నాను క్యాలియాయోడ్ అంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ పేషెంట్స్‌లో కనుక ఆర్థరైటిస్ కండిషన్స్ మనం చూస్తే గనక, ఓకే. అలాంటి కండిషన్స్‌లో క్యాలియాయోడ్ చాలా బాగా పనిచేస్తుంది అని విన్నాను. అండ్ ఓ నార్మల్‌గా గూడా క్యాలియాయోడ్ ఆర్థరైటిస్ కండిషన్స్‌కి చాలా వరకు పనిచేస్తుంది. ఓహో! ఓకే. 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 హ్మ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ బుక్ పేరేంటి మేడం? ఈ 'నో సోర్స్ అండ్ సార్కోట్స్' బై గౌరంగ్‌దేనా? గౌరంగ్‌దే. ఓకే. గౌరంగ్ సార్‌దే. ఆయన దానిలోనే అందరి ఎక్స్‌పీరియన్స్‌లు గూడా రాసారు షేర్ కదా! చేశారు. అవును మేడం. అవును మేడం. సర్కార్ సార్‌ది, అలెన్ అన్నీ ఇంక్లూడ్ చేశారు దానిలో. అవును మేడం. హ్మ్. సో, ఈ బుక్ నాకు చాలా యూజ్ అయింది యాక్చువల్‌గా. ఓకే. హ్మ్. ప్రాక్టీస్‌లో అంటే ఎప్పుడైనా నో సోర్స్ ఆర్ కోర్స్ ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ బుక్ రిఫరెన్స్‌కి బావుంది. అవును మేడం. అవును. ఆ! అవును. ఎంత బావుంది. మనకి ఆన్‌లైన్‌లో చూసుకున్నా, ఏం చూసుకున్నా అంటే వీళ్ళు ఆల్రెడీ యూజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌లు వేరు గదా! అవును. అవును మేడం. సో, అది మనకి హెల్ప్ అవుతది. అవును మేడం. యాహ్! అండ్ ఆహ్, ఫిలిప్ బెయిలీయా? నాట్ ఫిలిప్ బెయిలీ. 'నోసెస్ అండ్ సార్కోట్స్' బై బెయిలీ సంథింగ్ ఏదో బుక్ ఉంది. మనది కూడా రిపెటరీ. అది యాక్చువల్‌గా రిపెటరీ. హుహు. ఆ రిపెటరీ ఓకే. కూడా మంచిగా యూజ్ ఉంటుంది. నేను ఆ బుక్ కూడా షేర్ చేసినట్టున్నాను యాక్చువల్లీ గ్రూప్‌లో. అవునా? హ్మ్. నేను మిస్ అయ్యానే. నేను ఓకే. అంటే పెడతాను అది చెప్పండి. దీనిలో ఉందా? హోమ్‌పత్‌లో ఉందా సాఫ్ట్‌వేర్‌లో హోమ్ అది? బత్ సాఫ్ట్‌వేర్ లేదు మేడం. అది సాఫ్ట్‌వేర్ లేదు రిపర్ట్‌లో. యాక్చువల్‌గా అది. బుక్కే. ఓకే. ఐ మీన్ ఫిజికల్ బుక్కే ఉంది యాక్చువల్‌గా అది. ఓహ్! షేర్ చేయవా సాఫ్ట్ కాపీ షేర్ ఉంటది? చేస్తాను. సాఫ్ట్ కాపీ కాదు మేడం. అది సాఫ్ట్ ఆ! కాపీ కూడా నాకెక్కడ దొరకలేదు. సోర్సెస్ బై బెర్క్లీ స్క్వేర్ అనుకుంటా. బెర్క్లీ స్క్వేర్ సారీ. బెర్క్లీ స్క్వేర్. సో, ఈ ఓకే. బెర్క్లీ స్క్వేర్ ఉపయోగించే ఈ కార్టికోట్రోపినం ఇవ్వడం జరిగింది. ఈ కార్టికోట్రోపినం గౌరంగ్ సార్ బుక్‌లో చదివి, అప్పుడు మళ్ళీ మర్ఫీలో చదివిన తర్వాత అప్పుడు ఒక హోలిస్టిక్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఓకే. ఓకే. బెర్క్లీ ఓకే. స్క్వేర్ చాలా మంచిగా యూజ్ అవుతుంది యాక్చువల్‌గా. చాలా మంచిగా. అండ్ ఓహ్! అందులో నో సోర్స్ ఉంటాయి, సార్కోడ్స్ ఉంటాయి, హ్మ్. టాటోపతిక్ రెమెడీస్ ఉంటాయి. హ్మ్. మన కేస్ హిండ్రన్స్ వస్తుంది అన్నప్పుడు వి కెన్ థింక్ ఆఫ్ దిస్ రెమెడీ ఖచ్చితంగా. ఈవెన్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఈ బెర్క్లీ స్క్వేర్ రిపెటరీ బాగా యూజ్ అవుతుంది. ఓకే. వాట్ ఓకే. ఆర్ మే ద డిసీజ్? కాన్స్టిట్యూషనల్‌గా ఇస్తున్నాం తగ్గట్లేదు. అండ్ చాలా మెథడ్స్ మనం ఉపయోగించేస్తున్నాం తగ్గట్లేదు. ఖచ్చితంగా ఈ బుక్ మనకు హెల్ప్ అవుతుంది. ఓహ్! యాహ్! నైస్ అయితే అందరికి చాలా మందికి హెల్ప్ అవుతుంది. యాహ్! యెస్. బెర్క్లీ స్క్వేర్ అది తీసుకోండి అది మెడిసిన్. ఆ బుక్ ఓకే. తీసుకుంటే షూర్. షూర్. ఆ! నేమ్ ఒకటి పేరు షేర్ ఆ చెయ్యి. బుక్ ఆ! పేరు ఒకసారి మీరు పోస్ట్ గ్రూప్‌లో చేస్తానండి. పెడితే మేము కూడా మేము తీసుకోం. ష్యూర్ సార్. ష్యూర్. లేటెస్ట్ సాఫ్ట్‌వేర్స్‌లో ఉంటుంది. హోమ్‌పత్ వీటిలో ఉంటుంది. హోమ్‌పత్‌లో సాఫ్ట్ నేను చూడలేదు సార్. అంటే చూడలేదు. నా దగ్గర హోమ్‌పత్ సాఫ్ట్‌వేరే ఉంది. నేను ఇది సాఫ్ట్‌వేర్ లేదండి యాక్చువల్‌గా. అవునా? నేను చూసి లేదు యాక్చువల్‌గా. ఏంటి బుక్ లేదా అని చూసాను యాక్చువల్‌గా. నేను బుక్ డైరెక్ట్‌గా లింక్ షేర్ చేస్తాను. ఆ! లేదు. హోమ్‌పత్‌లో లేదు. నేనిప్పుడు చూస్తున్నాను గదా! హ్మ్. హ్మ్. ఓకే. నైస్. బాగుంది యాక్చువల్‌గా ఈ బుక్. శ్రీకర్ అన్న యాక్చువల్‌గా 'నో సోర్స్ సార్కోట్స్' బై ఇంకొక బుక్ ఉంటుంది. ఎస్‌సి ఘోష్. ఏంటి 'ఎస్‌పి ఘోషా?' ఎస్‌సి ఘోష్. 'ఎస్‌సి ఘోష్.' ఆ! ఆయనే బేసిస్. ఆయన హ్మ్. బేస్ మీదే గౌరవ్ రాశారు. గౌరవ్ కూడా రాశారు కదా! హ్మ్. ఆయనది సేమ్ అంటే ఈయన కొంచెం యాడ్ చేశారు. ఆయనది ఈయన ప్యూర్ క్లినికల్
అవునవును. ఉంది. ఆయన పేరేంటంటే ఆయన బెంగాల్ ఆయన. ఇంకో బుక్ కూడా ఉంటుంది. ఇంకో బుక్ కూడా ఉంది. ఇలా చెప్తాను. అది కూడా యూస్ఫుల్. ఏంటంటే మేడం చెప్పినట్టు ఈయన కొంచెం అన్ని గైడ్ లాగా మనకి దుబేలా పెట్టేసాడు కాబట్టి ఆ బుక్ బుక్ బాగా సక్సెస్ అయింది. అవును. అందుకని ఆ బుక్ అది దాని పేరు అది కూడా బాగుంటుంది. ఆథర్ పేరు సితో ఉంటుంది. వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ సర్కార్ జూలియన్స్ మెటర్మెటిక్ ఆఫ్ నో సోర్స్ అండ్ సార్కోట్స్. జూలియన్ మెటర్మెటిక్ ఆఫ్ నో సోర్స్ అండ్ సార్కోట్స్ బెర్క్లీ స్క్వేర్ కూడా ఉందనుకుంటా. అవును. జూలియన్స్ మెటర్మెటిక్ ఆఫ్ నో సోర్స్ విత్ రిపర్టరీ ట్రిటైజ్ ఆన్ డైనమిక్ మైక్రో ఇమ్యూనోథెరపీ అని చెప్పి జూలియన్ బుక్ చాలా బాగుంటుంది. అది కూడా. ఓకే. కానీ నాకు యూజ్ అయింది ఏంటంటే బెర్క్లీ స్క్వేర్ చాలా యూజ్ అయింది. ఓకే. ఓకే. అందులో బౌల్ నో సోర్స్ కూడా ఉంటాయి మేడం. దీనిలో కూడా ఇచ్చారు బౌల్ నో సోర్స్. బట్ అంటే నేను అంటే రిపర్టరీ. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి ఒక డిసీజ్ వస్తుంది, రిపర్టరేషన్ చేస్తాము. మీరు ఓఏ అని చెప్పారు, ఆస్టియోఆర్థరైటిస్ నోసోడ్. కానీ అందులో కూడా సబ్ రూబ్రిక్స్ ఉండి బాగుంది. యాక్చువల్గా ఆ సబ్ రూబ్రిక్స్ లో ఎగ్జాక్ట్ గా ఏంటి లొకేషన్ ఏంటి అవన్నీ కూడా చూసుకోవచ్చు. నైస్. అయితే డెఫినెట్ గా తీసుకోవాలి. షేర్ చేయండి అన్న. నో సోర్స్ సార్కోట్స్ అండ్ ఈవినింగ్ మీకు పెడతాను బుక్. అది కూడా బాగుంటుంది బుక్. మీ కేసెస్ ఏమంటే షేర్ చేయండి. చెప్పండి శ్రీకర్, ఏమైనా ఉంటే హెల్ప్ అవుతుంది. పిట్యూటరినం మనం అంటే యూజువల్ గా మనం అవాయిడ్ చేస్తాము, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సెరిబ్రల్ పాలసీ కేసెస్, సివియర్ డిస్మెనోరియాస్, బ్రెయిన్ ట్యూమర్స్, ఇలాంటి సివియర్ హెడేక్స్, అన్బేరబుల్ హెడేక్స్ వాటిలో పనిచేస్తుంది. స్పాజమ్ ఈజ్ ది మోస్ట్ కీ పాయింట్. గురించి చెప్పారండి? ఏది మేడం? ఏ డ్రగ్ గురించి చెప్తున్నారు మీరు? పిట్యూటరినం. ఓకే. పిట్యూటరినం మనకి 3 రెమెడీస్ ఉన్నాయి. పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్లా అని ఇచ్చాడు. అవును. పిట్యూటరీ గ్లాండ్లా ఇన్ జనరల్ గా పనికొస్తుంది. మనకి డయాబెటిస్ ఇన్సిపిడెన్స్ వాటిలో పోస్టీరియర్ వాడతాం. యాంటీరియర్ ఏమో ఇలా మనకి డెవలప్మెంటల్ డిజార్డర్స్ వీటిలో జనరల్ గా సెంట్రల్ బేస్ లో హైపోథాలమిక్ లెవెల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ దీస్ పిట్యూటరినం. అండ్ జనరల్ గా స్పాజమ్స్ ఇన్ జనరల్ గా ఎనీ ఏరియాస్, స్ట్రోక్స్ కానీ, యాంజైనస్ కానీ, హెడేక్స్ కానీ, మైగ్రేన్ హెడేక్స్, ఇలాంటి వాటిలో కూడా ఈ పిట్యూటరీ గ్లాండ్ లా ఇన్ జనరల్ గా ఏదో పిట్యూటరినం అని వస్తుంది, లేదంటే పిట్యూటరీ గ్లాండ్ లా అని కూడా వస్తుంది. ఓకే. మా దగ్గర ఒక కేసు ఉంది, డెవలప్మెంటల్ డిలే కేసు. స్పాజమ్స్ ఆడుతూ మధ్య మధ్యలో వచ్చి అలా ముడిచిపోతాడు. అబ్డామిన్ వైపు ఉండిపోయి జెనిటల్స్ పట్టుకొని కొంచెం అలా దగ్గరికి ముడిచిపోయి ఉంటాడు కాసేపు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాడు. ఓకే. డిలేడ్ మైల్ స్టోన్స్ ఇవన్నీ. పిట్యూటరినం ఊహల్లో తర్వాత కొంచెం ఒక 2-3 కేసులు వచ్చిన తర్వాత షేర్ చేద్దాం అనుకున్నాను. ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది కేసు. యూరినేషన్ ఇవన్నీ ఉండేవి. ప్రస్తుతం అవన్నీ కూడా అతనికి కంట్రోల్ వచ్చింది. ఓకే. ఎన్ని డోసెస్ ఇచ్చారు? మంత్లీ 1 డోస్, ఒక 5 to 6 డోసెస్. ఓకే. దేవర్ మంత్లీ 1 days ఇన్ ది సెన్స్ వచ్చినప్పుడల్లా రిపీట్ చేయాల్సి వచ్చేది. మేబీ వాళ్ళు 2 months కి 3 months కి అలా వచ్చేవారు. ఓకే. అలాగే మీకు ప్యాంక్రియాటినం కూడా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ లో ప్యాంక్రియాటినం బేసిక్ అక్కడ ఉంటే కనుక
డెఫినెట్గా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ హై డయాబెటిక్ లెవెల్స్ ఉంటే అది కూడా పనిచేస్తుంది, అది కూడా తగ్గిపోతాయి. ఓ ఆయిలీ స్టూల్స్, దాంతోపాటు ఇటు హై షుగర్ లెవెల్స్, బేస్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కన్నా ప్యాంక్రియాటినం బాగా పడుతుంది. ఇన్సులిన్ ఓకే ఎలాగూ గౌతమ్ చెప్పినట్టు అది ఇంటర్మీడియట్ గా లేదంటే ఇంటర్ కరెంట్ గా బాగా పనిచేస్తుంది. లోవర్ ఉమ్, పొటెన్సీస్ ఉంటుంది కానీ 30-200 మనకి రిజల్ట్స్. ఓకే 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 నైస్. ఏది పొటెన్సీ 200 పిచ్యుటర్నియం. ఓ అది ప్యాంక్రియాటిన్. ప్యాన్క్రియాటిన్. ప్యాంక్రియాటినం 200 ఓకే 200 అది అరౌండ్ ఒకసారి ఒక డోస్కే మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు మెయింటైన్. ఇండికేషన్స్ ఏంటన్నా, మీ చూసిన కేసులో ఇండికేషన్స్ ఏంటది అంటే? ప్యాంక్రియాటినం ఆ, లాంగ్ బ్యాక్ ఇస్తాం 6 years 7 years తర్వాత మళ్ళీ వాళ్ళు రాలేదు. ఓకే. ఆయిలీ ఓహో. దానికి రోజు అదేదో సమ్ కాస్ట్లీ మెడిసిన్, సమ్ బ్యాసిల్లస్ లాక్టోస్ ఏదో వేసుకుంటేనే కొంచెం నార్మల్ గా స్టూల్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అది. అనుకుంటా చాలా రోజులైంది. క్రాన్స్ డిసీజ్ లాంటిది ఏమో ఉండొచ్చు. క్రాన్స్ డిసీజ్ అయ్యొచ్చు. దాంతో పాటు ఈ హై షుగర్ లెవెల్స్ ఓకే 200-400 అంతే, ఇప్పుడు తగ్గవు అనమాట. ఓకే. నాకు కేసు డౌట్ ఉంది, జస్ట్ మీ యొక్క థాట్స్ నాకు షేర్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటాయి. శ్రీకరణ్ అండ్ మేడం, ఇంకెవరన్నా సరే. ఈ కేసు యాక్చువల్గా ఏంటంటే, ఈవెన్ ఆయన బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఆనపకాయ తింటేనే డైలీ బెటర్గా ఉంటాడు. కొంచెం మారినా సరే, సపోజ్ లెట్ అస్ సే దట్ ఏదైనా ఒక మిరపకాయ బజ్జీ తిన్నాడు అనుకోండి, లేకపోతే టొమాటో కానీ, లేకపోతే ఎనీ సార్ ఫుడ్ కాజెస్ సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ అనమాట. సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఎలా అంటే, కంటిన్యూస్ హెడేక్ వచ్చేయడం, సీరియస్ స్నీజింగ్స్ వచ్చేయడం, అండ్ సైనసైటిస్ ఫామ్ అయిపోవడం, 2 days ఉండడం. చాలా మెడిసిన్స్ నేను వేసాను యాక్చువల్గా ఆయనలో. ఈయన 15-20 సంవత్సరాల నుంచి హోమియోపతి వాడి మళ్ళీ వచ్చాడు మన దగ్గరికి. ఈయన చిన్నప్పటి నుంచి హోమియోపతి వాడుతున్నాడు. నేను రీసెంట్గా వేసిన మెడిసిన్ కార్సినోసిన్ వేసాను ఆయనకి. దేని నాకు అంటే వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్ ఉంది. ఈయనకి కూడా ఏంటంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అని ఇన్వెస్టిగేషన్ చేంజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆర్సనికం వేసాను, ఫర్ కార్సినోసిన్ వేసాను. ఆర్సనికం వేసినప్పుడు బాగానే ఉన్నాడు. అండ్ ఈయనకి మెక్సాల్ కూడా పడింది యాక్చువల్గా. శ్రీకాంత్ అన్నయ్య కూడా తీసుకున్నాడు కేసు యాక్చువల్గా. మెక్సాల్ కూడా వేశారు అన్నయ్య. మెక్సాల్తో చాలా రోజులు బాగున్నారు ఈయన. కానీ మళ్ళీ అది రిపీట్ చేసినా సరే మళ్ళీ హోల్డ్ చేయట్లేదు కేసుని. అప్పుడు రీసెంట్గా నేను కార్సినోసిన్ వేసాను. సో మీ యొక్క ఐడియాలజీ ఏదైనా ఇందులో షేర్ చేయగలరా? ఈ ఏజ్ ఎంత? ఏజ్ 45. కార్సినోసిన్ లాంటి డ్రగ్స్ పనిచేయాలి అలాంటి కేసెస్ లో. ఆర్ఎల్స్ యాసిడ్ రెమెడీస్ అయినా చూడాలి. యాసిడ్ రెమెడీస్ మేబీ కార్సినోసిన్ 1 వేసాను, 10 కూడా వేయాలేమో అనిపిస్తుంది నాకైతే. ఇవి అంటే హైపర్ సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్ దీని కిందే వస్తాయి ఇవన్నీ కూడా. అవునన్నా. దీని బ్యాక్ డ్రాప్ ఇంటర్ కరెంట్ గా రెమెడీస్ వేసుకోవాలి. సమ్ టైమ్స్ కేసెస్ అసలు రఫ్ గా ఉండిపోతే అసలు ఎంతకి రెస్పాండ్ అవుతుంది. కొన్ని రోజులు బాగుంటే తర్వాత మళ్ళీ రెస్పాండ్ అవ్వు, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, లేదంటే కొన్నిసార్లు రిపీట్ చేసినా సరే హోల్డ్ ఇవ్వదు. ఓకే, చాలా స్టబ్బన్ కేసులా ఉంది, కానీ ఆయన ఎక్కడికి వదలడు. కేసెస్ ఇవన్నీ మధ్యలో ఈ ఎయిదర్ ఈ హైపర్ సెన్సిటివ్ స్టేట్స్ కింద బ్యాక్గ్రౌండ్ లో వేసుకోవాలి, లేదంటే ఇలా ఇంటర్ కరెంట్ రెమెడీస్ చూసుకోవాలి. ఓకే, మనకి హోప్ పోతుంది కేసులో. ఏంటన్నా? మనకి హోప్ పోతుంది లేదంటే కేసులో. అవునవును, డెస్పరేట్ అయిపోతుంటాం. ఓకే. హైపర్ ఇలా టూ మచ్ హైపర్ సెన్సిటివిటీ ఉంది కదా జనరల్ గా, అంటే జస్ట్ అడుగుతున్నాను, అంటే తూజా ఎలా పనిచేస్తుంది ఇలాంటి కేసెస్ లో? మయాగ్నెటిక్ బ్యాక్గ్రౌండ్ వేస్తుంది.
Yeah. మా యాజ్మాటిక్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అంటే జనరల్‌గా ఫుడ్‌లో లిటిల్ బిట్ చేంజ్ వచ్చినా వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది అంటే. ఆలోచించలేదు మేడం. హ్మ్. ష్యూర్ ఖచ్చితంగా. పూజ అంటే తూజాలో జనరల్‌గా వింటాం గదా! వాళ్ళకి అవును మేడం. ఏ అవును మాత్రం మేడం. చేంజ్ వచ్చినా స్లైట్ వాళ్ళు వెంటనే డిఫరెన్స్ బాడీ అవునవును. రియాక్ట్ అవుతుంది బాడీ రియాక్ట్ అకార్డింగ్ టు చేస్తుంది. దట్ అనేది. నేను ప్రొసెడమెగాలి కూడా ఉంది. హ్మ్. సో వీ కెన్ థింక్ ఆఫ్ పూజ ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా ఐడియాస్? ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చూసారా హిస్టామినం. ఆ! ఇష్టమైన ఇక్కడ కుదరదు గదా! గౌతమ్. ఇష్టమైన యాక్షన్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ గదా! అది. అలర్జిక్ రియాక్షన్స్. అలర్జిక్ అనాఫిలాక్టిక్ రియాక్షన్. హ్మ్. ఐసీఈ అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ కదా అది. అవును. ఆ గ్రూప్ లోకి ఇది రాదేమో. అవును. యాహ్! అది కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆస్మాటిక్ రియాక్షన్స్, అర్టికేరియాస్. అవును. నేనేసిన కేసెస్ కూడా అన్ని రెస్పిరేటరీ కంప్లెయింట్స్ కేసెసే. ఇష్టమైన ఏసిన. ఆ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటా. ఓకే. నైస్ అండి. నైస్. అందరూ చక్కగా షేర్ చేశారు. హోప్‌ఫుల్లీ ఇట్స్ యూజ్‌ఫుల్ సెషన్ ఓన్లీ. ఒకటి ఎడ్రినల్ ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఎడ్రినల్ అదొకటి ఓకే. చూసుకోవాలి. హై బ్లడ్ ప్రెషర్స్, విపరీతమైన స్ట్రెస్, మోడర్న్ డే బిజినెస్ పీపుల్, బిజీ ఛాలెంజింగ్ పొజిషన్స్ లో ఉండే వాళ్ళు ఎడ్రినల్ కూడా ఎక్యూట్ గా పనిచేస్తుంది టు రిమూవ్ దట్ apparent స్టేట్ ఆఫ్ ఇది stress. ఓకే. మిగతా వాటిలో పెద్దగా ఇది లేదు. కార్టికోట్రాఫినం, కార్టిసాన్, ఏసీటీహెచ్ 3 ఒకటి అనుకుంటా. కార్టిసాన్ స్పేరేగా వస్తుంది. ఏసీటీహెచ్ అని మెడిసిన్ ఉన్నట్టుంది. అవును. ఏసీటీహెచ్ కూడా ఉన్నది. ఏసీటీహెచ్ నాట్ కార్టికోట్రోఫినం అనుకుంటా. అవును. 2 ఒకటే. కార్టికోట్రోఫినం అదే ఇట్‌సెల్ఫ్ ఏసీటీహెచ్. అడ్రినోకార్టికోట్రోఫిన్ హార్మోన్. అవునవును. యాహ్! ఓకే. ఇంకేమైనా చెప్తారా అండి? వైండ్ అప్ చేద్దాము. నథింగ్ మేడం, నథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకర్. థ్యాంక్ యూ గౌతమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడీ.